1 Timothy 3 verse number 5. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. Wow. For if a man know not how to rule his own house, how shall he take care of the church of God? ఒక పురుషుడు లేదా ఒక కుటుంబ సభ్యులు, ఒక క్రైస్తవులు, దేవుణ్ణి వెంబడించే వాళ్ళు ఎలా ఉండాలి కుటుంబాల్లో అని మనం ఆలోచిస్తే, పౌలు భక్తుడు తిమోతికి లేఖ రాస్తూ ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగూ పాలించును. అసలు ఒక క్రైస్తవుడు, ఒక దేవుని కుమారుడు, దేవుని కుమార్తె ఎలా ట్రైన్ అవ్వాలి, ట్యూన్ అవ్వాలి అంటే ముందు ఆ కుటుంబాన్ని ఏలాలి. దే షుడ్ రూల్ ద హౌస్ ఫస్ట్. ఆమెన్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రూలింగ్ అంటే పరిపాలించడం, మంచిని పరిపాలించడం, మంచిగా పరిపాలించడం. అందుకనే దావీదు రకరకాలుగా కీర్తనలు రాస్తుంటాడు. మొట్టమొదటిగా దేవుడు సంఘాన్ని ప్రారంభించలేదు, మొట్టమొదటిగా దేవుడు ఒక కుటుంబాన్ని ప్రారంభించాడు. ఆమెన్. రోజు ఉదయకాలం నేను ధ్యానిస్తున్నప్పుడు హౌ టు బిల్డ్ ఎ ఫ్యామిలీ, ఒక కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఆ తర్వాత సంఘాలు ఎలా కట్టుకోవాలో, ఆ తర్వాత బ్రాంచ్లు ఎలా డెవలప్ చేసుకోవాలో, అలా తర్వాత మనం సెకండ్గా మనం ఆలోచించవచ్చు. ఫస్ట్గా ఒక క్రైస్తవుని యొక్క కుటుంబము ఎలా కట్టబడాలి. ఎవ్రీవన్ షుడ్ లిసన్ టు ద స్క్రిప్చర్. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అటెన్షన్లో ఉండండి. సో దిస్ విల్ హెల్ప్ యూ అవుట్ టు modify your family. This will help you out to sustain your family. This will help you out to shape your family in a proper way. ఈ వర్తమానము మీ కుటుంబాలని బాగు చేసుకోవడానికి, ఈ వర్తమానము మన కుటుంబాలని బ్లెస్ చేసుకోవడానికి, ఈ వర్తమానము మన కుటుంబాలని అభివృద్ధి చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆమెన్. లెట్స్ రీడ్ ఇట్ ఫ్రమ్ 4. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడనై ఉండవలెను. వావ్, ఆమేన్. చూడండి, ఇక్కడ చర్చ్ కాన్సెప్టే లేదు ఎక్కడ. సో ఫస్ట్ నిద్రలేచి ఏంటి మనం ఆలోచించాల్సిందంటే మన ఫ్యామిలీ కొరకు. ఆమేన్. సో లెట్ us థింక్ అబౌట్ ద ఫ్యామిలీ ఫస్ట్. ఎందుకంటే మనము మండే టు సాటర్డే మనం ఫ్యామిలీతోనే ఉంటాం, ఒక్క సండేనే చర్చ్తో ఉంటాం. సో అందుకనే సామెతల్లో సొలొమోను ఒక మాట అంటాడు, ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మొదట నీ ఇంటిని చక్కబెట్టుకుంటేనే ఆ తర్వాత నువ్వు పొలములో నువ్వు ఏదైనా చేయగలవని సొలొమోను చెప్తూ ఉంటాడు. మొట్టమొదటిగా ఈరోజు ఒక కుటుంబం ఎలా కట్టబడాలి, ఎందుకు ఒక కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఒక కుటుంబంలో కష్టాలు, ఎందుకు ఒక కుటుంబంలో గొడవలు, వై? ఎందుకంటే కరెక్ట్గా ఆ కుటుంబాన్ని పరిపాలించేవాడు లేకనే ఆ కుటుంబము ఆ విధమైనటువంటి అల్లకొల్లలముగా అప్స్ అండ్ డౌన్స్గా ఉంటూ ఉంటుంది. చూడండి, ఎవరు పరిపాలించాలి మన కుటుంబాన్ని అంటే చూడండి మా గో టు 4 చాలా జాగ్రత్తగా చదవండి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. వావ్. ఇంగ్లీష్ చూద్దాం. One that ruleth well his own house, having his children in subjection with all the gravity. వావ్, గ్రావిటీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో చాలాసార్లు నేను ఎన్నో హౌసెస్ విజిట్ చేస్తూ ఉంటాను, ఎన్నో మంది ఫ్యామిలీస్ని కలుస్తూ ఉంటాను. ఓకే, కొన్ని కుటుంబాల్లో భర్త పరిపాలిస్తుంటాడు, కొన్ని కుటుంబాల్లో భార్య పరిపాలిస్తుంటుంది, కొన్ని కుటుంబాలు ఉన్నాయి. ఓకే, ఆ కుటుంబాలను ఎవరు పరిపాలిస్తుంటారు తెలుసా? వేరే వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. వేరే బంధువులు, వేరే అక్క చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, అక్క, చెల్లి, అమ్మ, నాన్న, తర్వాత కొందరు ఫ్రెండ్స్ ఆ కుటుంబాన్ని పరిపాలిస్తూ ఉంటారు.
నేను చెప్పింది చెయ్యాలి. ఏదైనా అడ్వైస్ కావాలంటే ఆ బ్రదర్ గారు బాగా అడ్వైస్ చెప్తారు, ఆ బ్రదర్ని అడుగుదాం. లేదంటే ఏదైనా సజెషన్ కావాలంటే ఆ సిస్టర్ని అడుగుదాం. అంటే చాలా రకాలుగా మన కుటుంబాలు, నేను చాలా క్రైస్తవ కుటుంబాలను చూసినప్పుడు చాలా ఫ్యామిలీస్ని చాలా మంది పరిపాలిస్తుంటారు అపార్ట్ ఫ్రమ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. సేవకుడిని ఒక విషయం మనం పక్కన పెడితే చాలా ఫ్యామిలీస్ని వేరే వాళ్ళు పరిపాలిస్తుంటారు. దే రూల్ ద ఫ్యామిలీ. ఏదైనా సజెషన్ కావాలన్నా, ఏదైనా అడ్వైస్ కావాలన్నా, ఏదన్నా మనకు ఒక కార్యం చేయాలన్నా, ఒక కారు కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా, ఏదన్నా చేయాలన్నా వాళ్ళని అడుగుతూ ఉంటాం, లేదా వాళ్ళు మనల్ని ఎక్కువగా పరిపాలిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అవ్వ ఆదాము ఫ్యామిలీలో దేవుడు కూడా ఇంటర్ఫియర్ అవ్వలేదు. Even God did not involve in that family because Adam became a family. A male, ఒక పురుషుడు ఒక కుటుంబాన్ని ఏం చేయాలి? పరిపాలించాలి. లేదా ఆ ఇంట్లో పురుషుడు లేడా, వెంటనే స్త్రీ ఆ బాధ్యతలు తీసుకొని ఆ కుటుంబాన్ని ఆమె పరిపాలించే విధంగా చేయాలి. చిల్డ్రన్ షుడ్ నాట్ రూల్ ద ఫ్యామిలీ. వేరే వాళ్ళు కుటుంబాన్ని పరిపాలించకూడదు, వేరే వాళ్ళు కుటుంబాలని పరిపాలించకూడదు. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్, ద వన్ దట్ రూలెత్ వెల్ హిస్ ఓన్ హౌస్. అంటే ఎవరి కుటుంబాన్ని వాళ్ళే పరిపాలించుకోవాలి. ఇట్స్ ఎ రూల్ ఆఫ్ గాడ్. ఎవరి ఇంటిని వాళ్ళే పరిపాలించుకోవాలి. ఆదాము కుటుంబాన్ని ఆదామే పరిపాలించుకున్నాడు. అంటే ముందు మన జీవితంలో దేవుడు ఎటువంటి అభిషేకాన్ని ఒక తండ్రికి, ఒక పెనిమిటికి దేవుడిచ్చాడో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ పురుషుడు ఆ పెనిమిటి గ్రహించాలి. ఆమెన్. సో లెట్స్ గో టు వన్ స్క్రిప్చర్, జెనసిస్. లెట్స్ గో టు జెనసిస్. ఆదికాండంకి వెళ్దాం ఒకసారి. అంటే ఏంటి దేవుడు ఎటువంటి అధికారాన్ని దేవుడు ఆదాముకి ఇచ్చాడు? ఆదాముకే కాదు, ఒక పెనిమిటికి, ఒక ఇంటి యజమానుడికి దేవుడు ఎటువంటి అధికారాన్ని ఇచ్చాడో మనం చూద్దాం. లెట్స్ గో టు 1:26 నుంచి చదువుమా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాక అని పలికెను. అంటే దేవుడు ఒక ఫ్యామిలీని క్రియేట్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి హస్బెండ్కో వైఫ్కో దేవుడు ఏమిస్తున్నాడు తెలుసా? అథారిటీ, అధికారం, రూలింగ్. నాన్న పోయి అది తీసుకోరా, ఇది చేయండి, అది ఇక్కడ ఉండాలి, అది అక్కడ ఉండాలి, అది ఇలా ఉండాలి అని ఒక రూలింగ్లో మనం వెళ్ళిపోవాలి. ఆమెన్. ఈరోజు మనం చూస్తే కొన్ని చోట్ల రాంగ్ రూలింగ్స్ ఉంటున్నాయి. కొన్ని ఫ్యామిలీస్లో రాంగ్ రూలింగ్ ఉంటుంది. చాలా రకాలుగా ఒక కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి. దేవుడు ఆదాముకి ఇచ్చినటువంటి కృప ఏంటి తెలుసా? వీటన్నిటిని ఏలండి అని దేవుడు వారితో చెప్పాను. 28 నుంచి చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది. See, I'm not talking about the church, I'm talking about the family. దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు రోజు? 100% ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఒక ఫ్యామిలీ కట్టబడితేనే మందిరంలో నాటబడుతుంది. ఒక ఫ్యామిలీ గుండా ఒక ఫ్యామిలీ లాగా వస్తేనే మందిరంలో నాటబడతారు. సో బ్యాచిలర్స్ ఆర్ డిఫరెంట్. సంఘములో ఒక్కొక్కరు వచ్చిపోతున్న స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు వచ్చేది వేరు. వాళ్ళు ఈరోజు వస్తారు, రేపు రారు. బట్ ఎవరైతే ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీగా ఏర్పడి భార్య, భర్త, బిడ్డలు వీళ్ళందరూ కూడా ఏకమత్యంతో ఉంటారో అప్పుడే వాళ్ళు సంఘములో నాటబడగలరు. ఆమెన్. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద చర్చ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫ్యామిలీ. ఆమెన్. మన కుటుంబం గురించి నేను మాట్లాడుతున్నాను. చదవండి మా. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. వావ్. గుర్తుపెట్టుకోండి, బ్యాచిలర్గా ఉన్నప్పుడు మీరు ఎవరిని కూడా ఏలలేరు. బ్యాచిలర్గా ఉన్నప్పుడు మమ్మీని, డాడీని, లేదంటే పక్కింటోళ్ళని, అక్క, చెల్లుల్ని, వీళ్ళని ఎవరిని మనము రూల్ చేయలేం. ఎప్పుడైతే నువ్వు ఒక ఫ్యామిలీగా మారుతావో భార్య బిడ్డల్ని పరిపాలిస్తుంది, భర్త భార్యను, బిడ్డల్ని పరిపాలించగలరు, భర్త కుటుంబాన్ని కూడా పరిపాలించగలడు. హీ కెన్ రూల్ అంటే ఏయ్ కూర్చో, పైకి లేయి, నిలబడు, మోకాళ్ళ దండై, హాఫ్ బెండ్ అయ్యి, అది రూలింగ్ కాదు, దాని కాదు రూలింగ్ అనడం. ఒక మంచిని రిలీజ్ చేయడము,
ఆ కుటుంబానికి కావాల్సినవన్నిటినీ కూడా సెట్ చేయడము, ఆ కుటుంబంలో ఏమైతే కుదువుగా ఉన్నాయో వాటన్నిటిని సమకూర్చడము, ఆ కుటుంబంకి వాళ్ళు అడక్కముందే వాటన్నిటికీ సప్లై చేయడమే దాన్ని రూలింగ్ అంటారు. ఆమెన్. రూలింగ్ అంటే మన మైండ్లో నేను కూర్చోమంటే కూర్చుంటారు, లేమంటే అది రూలింగ్, అది కాదు రూలింగ్ అంటే. దట్ ఈస్ కాల్డ్ అథారిటీ. రూలింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒక కుటుంబాన్ని మంచిగా ముందుకు తీసుకెళ్ళడం. ఆమెన్. సో మనం చూసుకున్నట్లయితే దేవుడు మొట్టమొదటిగా దీవించింది సంఘాన్ని కాదు, దేవుడు మొట్టమొదటిగా దీవించింది ఒక ఫ్యామిలీని. ఆమెన్. అంటే ఒక ఫ్యామిలీ బ్లెస్ అయ్యి ఎక్కడికి రావాలా? సంఘానికి రావాలా. ఆమెన్. ఒక ఫ్యామిలీ బ్లెస్ అయ్యి సంఘానికి వస్తే ఆ సంఘాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఇంకెక్కువగా ఆశీర్వదిస్తాడు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకుని సముద్ర చేపములను ఆకాశ పక్షులు భూమి మీద ప్రాకు ప్రతి జీవులు ఏలుడని దేవుడు వారితో చెప్పెను. 29. దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. చాలమ్మా. ఈరోజు మీ అందరికీ ఒక శుభవార్త, ఒక మంచి వార్త ఏంటంటే, మేబీ కొన్ని సంవత్సరాల క్రితం మీరు బ్యాచిలర్గా ఉన్నారు. సో ఆ బ్యాచిలర్ లైఫ్ అంటే సింగిల్ లైఫ్. ఆ సింగిల్ లైఫ్లో మీరు ఏ ఆశీర్వాదాలు పొందుకొని ఉండరు, ఏ రూలింగ్ అండ్ అథారిటీ మీకు కలిగి ఉండదు. సో ఎప్పుడైతే మీరు వివాహము జరిగిందో, ఎప్పుడైతే మీరు ఒక ఫ్యామిలీగా ఫామ్ అయ్యారో, అప్పటి నుంచి మీ ఆశీర్వాదాలు స్టార్ట్ అవుతాయి. ఆమెన్. సో వెన్ యు ఆర్ బ్యాచిలర్ యూ కాంట్ క్లెయిమ్ మోర్ బ్లెస్సింగ్స్. వెన్ యూ బికమ్ ఎ ఫ్యామిలీ యూ కెన్ క్లెయిమ్ మోర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. ఆమెన్. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? మీరు ఎప్పుడైతే ఒక కుటుంబముగా ఫామ్ అవుతారో అప్పుడే మీరు ఎక్కువగా ఆశీర్వాదాలని దేవుడి దగ్గర నుంచి పొందుకోగలరు, అడగగలరు, డిమాండ్ చేయగలరు. ఆమేన్. వై? ఒక కుటుంబముగా ఫామ్ అయ్యి, ఒక కుటుంబముగా ఫామ్ అయినటువంటి స్త్రీకి, ఒక కుటుంబముగా ఫామ్ అయినటువంటి ఆ పెనిమిటికి ఎందుకు ఎక్కువగా దీవెనలు వాడికి ఇస్తారంటే, దేవుడు ఆ కుటుంబము అభివృద్ధి అవ్వడానికి, ఆ కుటుంబం దీవించబడడానికి, ఆ కుటుంబం ఎక్స్పాండ్ అవ్వడానికి దేవుడు ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ కుటుంబంలో దేవుడు ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఆమేన్. గో అహెడ్ విత్ దట్. యా. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికిని, ఆకాశ పక్షులన్నిటికిని, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారము ఆయను. చూడండి, మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వదించిన కుటుంబాన్ని. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్డ్ దట్ ఫ్యామిలీ ఫస్ట్. ఈ భూమి మీద ఏదన్నా మొట్టమొదటిగా స్టార్ట్ అయింది అంటే అదొక ఫ్యామిలీ స్టార్ట్ అయింది. ఆమేన్. ఈరోజు సంఘాలలో, కుటుంబాల్లో అనేక మందికి విభజన, భార్యాభర్తల మధ్యలో విభజన, బిడ్డల మధ్యలో విభజన, బిడ్డల మధ్యలో సమాధానం లేకుండాతనం, ఎక్కడో ఏదో ప్రాబ్లం అవుతుంది. అందుకని పరిశుద్ధాత్ముడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కుటుంబాలు కట్టబడుట. ఆమేన్. మన కుటుంబాలను చూసి అనేక కుటుంబాలు కట్టబడుట. ఆమేన్. ఉంటే ఆ భార్య భర్తలాగా ఉండాలరా, ఉంటే ఆ తల్లిదండ్రులుగా ఉండాలరా, ఉంటే ఆ పిల్లలాగా ఉండాలరా అని అనేక మంది మనల్ని చూసి ఇన్స్పైర్ అవును గాక. అనేక మంది మనల్ని చూసి ఆశీర్వదింపబడును గాక. అనేక మంది మనల్ని చూసి ఎంకరేజ్ అవును గాక. ఆమేన్. ఈరోజు బ్యాచిలర్గా ఉన్న నీవు ఒక ఫ్యామిలీగా మారినప్పుడు నువ్వు ఇంకా దేవుడి దగ్గర ఆశీర్వాదాలు క్లెయిమ్ చేయొచ్చు. యు ఆర్ మోర్ ఎలిజిబుల్ దెన్ ఎ బ్యాచిలర్. యు ఆర్ మోర్ ఎలిజిబుల్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. నువ్వు, నీ అర్హత ఏంటి తెలుసా? నువ్వు కుటుంబీకుడు అయిపోయావు, ఒక ఫ్యామిలీ మ్యాన్ అయిపోయావు. కాబట్టి నువ్వు దేవుడి దగ్గర ఆశీర్వాదాలు అనేకమైనవి పొందుకోవడానికి నీకు అర్హత ఉంది. యు ఆర్ మోర్ ఎలిజిబుల్ టు రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ బికాజ్ యూ బికేమ్ ఎ ఫ్యామిలీ. సో కుటుంబాన్ని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు చూడండి. ఆ తర్వాత అనేక కుటుంబాలు కలిస్తేనే సంఘం అవుతుంది. ఆమేన్. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ బాడీ ఆఫ్ క్రైస్ట్. బాడీ ఆఫ్ క్రైస్ట్. అనేక వందల వేల కుటుంబాలు కలిస్తేనే అది సంఘము అవుతుంది. ఒక కుటుంబం కలిస్తే అది సంఘం అవ్వదు. సో కుటుంబాలు కలిస్తేనే అది సంఘం అవుతుంది. ఆమేన్. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ, ఒక ఆత్మ సంబంధమైనటువంటి ఒక బిలీవర్స్ ఫ్యామిలీ ఎలా ఉండాలంటే, ఆ కుటుంబముగా నువ్వు ఫామ్ అయినప్పుడు నువ్వు అత్యధికంగా దీవించబడి ఉండాలి. ఆమేన్. సో దేవుడు ఆదామును చేసినప్పుడు ఏమి ఆశీర్వాదాలు ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆదాము ఫ్యామిలీగా మారాడో అప్పుడు ఆశీర్వాదాలు ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. ఆమేన్. సో బిఫోర్ ఆడమ్ got married, he was just an employee. ఒక పనివాడు మాత్రమే. ఏంటా పని? ఏదెను తోటలో
పాది తీసి నీళ్లు ప్రతి చెట్టుకు నువ్వు పోయాలా అనే పని ఆదాముకునింది. ఎప్పుడైతే ఆదాముకి పెళ్ళయిందో, ఎప్పుడైతే ఆదాము ఒక ఫ్యామిలీ మ్యాన్, ఎప్పుడైతే ఆదాముకు ఒక కుటుంబం ఏర్పడిందో, దేవుడు ఆశీర్వాదాలని పెంచాడు. ఆమేన్. సో ఈరోజు నువ్వు ఒక ఫ్యామిలీగా ఉన్నావా, నీ కుటుంబము ఈ విధంగా మారాలని నువ్వు కోరుకోవాలి. ఆమేన్. యువర్ ఫ్యామిలీ షుడ్ బి రూల్డ్ బై గాడ్. యువర్ ఫ్యామిలీ షుడ్ బి రూల్డ్ బై ద హస్బెండ్. నీ హస్బెండ్కి దేవుడు మంచి తెలివిచ్చును గాక, నీ హస్బెండ్కి దేవుడు మంచి జ్ఞానం ఇచ్చును గాక, నీ హస్బెండ్కి దేవుడు మంచి వివేకం ఇచ్చును గాక, నీ హస్బెండ్కి దేవుడు మంచి రూలింగ్ అథారిటీని దేవుడు ఇచ్చును గాక. ఆమేన్. విధవరాలు అంటారా, దేవుడు ఖచ్చితంగా వారిని పెనిమిటిగా ఉండి దేవుడు వారిని పోషిస్తాడు. విడోస్కి, తర్వాత భర్త లేని వారికి, పురుషుడు లేని కుటుంబానికి దేవుడే కాపరిగా ఉంటాడు ఆ ఇంటికి. ఆమేన్. వాళ్ళ గురించి మీరేమంతగా బాధపడాల్సిన అవసరం లేదు. సో యాజ్ అ ఫ్యామిలీ, మీకు ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు మీ ఇంటి పురుషుడు కొరకు, మీ ఇంటి పెనిమిటి కొరకు మీరు ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. యు నీడ్ టు ప్రే, ఫాదర్ బ్లెస్ మై హస్బెండ్, గివ్ హిమ్ ఎ స్పిరిట్ ఆఫ్ రూలింగ్ షిప్ మై ఫాదర్ అని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేసుకోగలరో మీ పెనిమిటి పరిపాలించడం ప్రారంభిస్తాడు. ఆమేన్. పరిపాలన అంటే ఏంటి? అన్నిటికీ సమయానికి సమకూర్చడమే పరిపాలన అంటారు. ఆమేన్. హల్లెలూయా. లెట్స్ గో టు 1 తిమోతి బ్యాక్. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. చాలా ఇంట్లో చాలా కంప్లైంట్స్ ఉంటాయి. ఏం తెలుసా, నాకు పక్కింటి ఆంటీ అంటే ఇష్టం, నాకు ఆ అంకుల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ అంకుల్ ఎప్పుడు నాకు ఫోన్ చేసి నా గురించి మంచి కనుక్కుంటా ఉంటాడు. ఆ ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టము, నాకు మా మమ్మీ అంటే ఇష్టం లేదు, మా డాడీ అంటే ఇష్టం లేదు అని చాలామంది పిల్లల్లో కంప్లైంట్స్ ఉంటా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఫెయిల్ అయింది పిల్లలు కాదు, ఇక్కడ ఫెయిల్ అయింది తల్లిదండ్రులే. చూడండి, సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలని స్వాధీనపరచుకొనుచు అంటే తల్లిదండ్రులు బిడ్డలను ఏం చేయాలా? స్వాధీనపరచుకోవాలి. చూడండి, ఇంగ్లీష్లో చాలా బాగుంది, గ్రావిటీ అని ఉంటుంది. గ్రావిటీ అంటే ఏం తెలుసా? గురుద్వాకార శక్తి, అంటే ఆకర్షించే శక్తి ఉంది. ఈరోజు మీరు గమనించాలి, ప్రతి తల్లిదండ్రులు ఈ యొక్క శక్తిని, ఈ యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. ఆమేన్. ఒకవేళ తల్లిదండ్రులు ఈ అభిషేకాన్ని పొందుకోకపోతే నీ కూతురు వేరే అంకుల్తో మాట్లాడుతుంది, నీ కొడుకు వేరే ఆంటీతో మాట్లాడతాడు. ఎందుకు? వాళ్ళు బాగా మాకు పేరెంట్స్గా మాకు ఆదరణగా ఉన్నారు, వీళ్ళు మా ఇంట్లో ఏం సరిగా పట్టించుకోవట్లేదు అని ఎవరికైతే ఆ ఆకర్షణ శక్తి ఉంటుందో వాళ్ళ వైపే మనము తిరుగుతాము, కానీ మన కుటుంబం వైపు మనము తిరగము. మన కుటుంబాన్ని వేరే వాళ్ళు పరిపాలించకూడదు. అన్న, తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ, నాన్న కాదు మిమ్మల్ని పరిపాలించాల్సింది. నీ కుటుంబాన్ని, నా కుమారుడా, నా సహోదరుడా, మై డియర్ బిలవ్డ్ బ్రదర్, మై డియర్ బిలవ్డ్ సన్, యు నీడ్ టు రూల్ యువర్ ఓన్ హౌస్. వేరే వాళ్ళ ఇంట్లో పొలాలు పెట్టకండి, వేరే వాళ్ళ కుటుంబాల్లో పరిపాలించకండి, నీ కుటుంబాన్ని నువ్వే పరిపాలించు. ఆమేన్. మన కుటుంబాన్ని మనం పరిపాలించుకోకపోతే వేరే వాళ్ళు వచ్చి మన కుటుంబాన్ని పరిపాలిస్తారు. జాగ్రత్త. ఎన్ని విషయాల్లో మనం ఫెయిల్ అయ్యాము. ఇన్ని సంవత్సరాలు పెళ్ళి 10 సంవత్సరాలు, పెళ్ళి 20 సంవత్సరాలు, పెళ్ళి 30 సంవత్సరాలు అయింది. వై వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ గ్రావిటేషనల్ ఫోర్స్? ఎందుకు మనకు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ మనకు లేదు? ఎందుకు నా కుమారుడు మాట అంటలేదు? ఎందుకు నా కుమార్తె మాట అంటలేదు? ఎందుకు నాలో అభిషేకం తగ్గిందా అని మనము ప్రశ్నించుకోవాలి. ఆమేన్. లెట్ us increase the gravitational force in our lives. Amen. One that rule well his own house. అంటే ఓన్ హౌస్ అంటే లోపల ఎవరు వస్తారు? భార్య కూడా వస్తుంది, భార్య వస్తుంది, తల్లిదండ్రులు వస్తారు, అందరు వస్తారు. ఆ తర్వాత చిల్డ్రన్ మీదకి వెళ్ళింది, పిల్లల మీదకి. ఇదిగో సబ్జెక్షన్ విత్ ఆల్, అంటే ద చిల్డ్రన్ షుడ్ బి ఒబే. చిల్డ్రన్ ఏం చేయాలా? ఒబే చేయాలి. కొన్ని విషయాల్లో మీ పిల్లలు మాట అంటలేదు, కొన్ని విషయాల్లో నీ పెనిమిటి మాట అంటలేదు, కొన్ని విషయాల్లో నీ భార్య మాట అంటలేదు. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది తెలుసా? గ్రావిటీ తగ్గింది. ఎక్కడో మనకెక్కడో గ్రావిటేషనల్ గురుద్వాకార శక్తి ఎక్కడో మనకు తగ్గిందని మనం ఒక్కసారి గ్రహించాలి. ఆమేన్. మంచిని మనం ఎన్నిసార్లు చెప్పినా కన్విన్స్ చేసి వాళ్ళ చేత మంచి చేయించాలి. ఆమేన్. సో మన కుటుంబాన్ని, మన బిడ్డలని మనము ఖచ్చితంగా పరిపాలించును గాక. అంటే మొదట మనం ఏం గెలవాలా? ఇంట గెలవాలా, ఆ తర్వాత రచ్చ గెలవాలా. అంటే మొట్టమొదటిగా నువ్వు ఎప్పుడైతే ఇంట్లో పాస్ అవుతావో డెఫినెట్గా నువ్వు మందిరంలో కూడా పాస్ అవుతావు. ఆమేన్. సో నువ్వు కానీ నీ ఇంటిని చక్కబెట్టుకోకపోతే నువ్వు చర్చిలోకి వచ్చి ఏమీ చేయలేవు నువ్వు. బికాజ్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్ డాటర్, బికాజ్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్ సన్, బికాజ్ యు ఆర్ ఎ ఫెయిల్యూర్ హస్బెండ్. జాగ్రత్త. సో చర్చిలో మనం ఏమీ చేయలేకపోతున్నామంటే దానికి కారణం ఏంటి? ఇంట్లో మనం ఏమీ చేయలేకపోతున్నామని అర్థం.
So why we are not doing anything to the church? Why we are not doing anything to the church? Because we are failing in the house. మనము కుటుంబంలో ఫెయిల్ అయ్యాం కాబట్టి మందిరంలో కూడా ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతాం. ఆమెన్. చాలా మంది ఇంట్లో సరిగ్గా మాట్లాడరు భార్యతో, బయట ఆఫీసులో ఆడవాళ్ళతో బాగా మాట్లాడతారు. అవును, చాలా మంది తెలుసు నాకు. అమ్మో, ఇంట్లో భార్య వచ్చిందనుకో, ఏంటి అసలుబో అంటారు. అదే బయట ఆఫీసులో ఏదైనా రిసెప్షనిస్టో లేదంటే కూలీగా వచ్చిందనుకో, హలో అండి అంటే చెప్పండి హలో. అమ్మ బాబోయ్, ఎక్కడలేదో ఆమె అప్పటికప్పుడు అక్కడ సమస్తాన్ని విడిచిపెట్టి ఈయన పెళ్లి చేసుకుని రావడానికి ఆమె సిద్ధపడిపోయినట్టు ఈయన ఫీలింగ్ లోపల. ఓ మామూలుగా ఉండదు. ఫ్లర్టింగ్ నెంబర్ 1 ఉంటారు బయట. ఫ్లర్టర్స్ మామూలుగా ఉండరు. అమ్మో, అసలు ఆ నవ్వు కాదు. బ్రదర్ 1 రూపీ ఉందంటే 10 రూపీస్ ఇస్తాను తీసుకోండి అంటారు. అయ్యో బాబోయ్, ఆ టెన్షన్ ఏంటో నాకు అర్థం కాదు. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. నువ్వు ఇంట్లో కానీ గెలవకపోతే నువ్వు ప్రపంచంలో ఎక్కడ గెలిచినా వేస్టే. బికాస్ గాడ్ క్రియేటెడ్ ఎ ఫ్యామిలీ అండ్ గాడ్ ట్రస్టెడ్ యూ. దట్స్ వై గాడ్ గేవ్ యూ ఎ ఫ్యామిలీ. దేవుడు నమ్మకపోతే నీకు కుటుంబాన్ని ఇవ్వడు. దేవుడు నమ్మాడు కాబట్టి నీకేమి ఇచ్చాడు? ఫ్యామిలీ ఇచ్చాడు. ఆ నమ్మిన ఫ్యామిలీని మనం ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా ఏం చేయాలా? నడిపించాలి, రూల్ చేయాలి, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడాలి. ఆమెన్. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి చాలా భర్తల మీద, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి చాలా భార్యల మీద. ఇంట్లో భార్యని పట్టించుకోరు చాలామంది, ఇంట్లో భర్తను చాలామంది పట్టించుకోరు. బయట పురుషులు అనేక మంది రెస్పెక్ట్ చేస్తాను. హలో అండి, హౌ ఆర్ యూ, ఐమ్ డూయింగ్ గుడ్, ఓ ప్రైజ్ గాడ్ అంటూ ఉంటారు. చాలాసార్లు చాలా రకాలుగా మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం. ఈరోజు మనము మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాం. ఆమెన్. లెట్ us ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ ఫస్ట్. మన కుటుంబాన్ని మనం పరిపాలించుకోవాలి. రెండవదిగా మన పిల్లల్ని మనం ఏం చేయాలా? డైరెక్ట్గా స్వాధీనపరచుకోవాలి మీ పిల్లల్ని. మీరు ఈరోజు మీ పిల్లలు మీ మాట వినకుండా టీచర్ మాట వింటుంది. ఈరోజు మన పిల్లలు మన మాట వినకుండా పక్కింటి ఆంటీ మాట వింటున్నారు. ఈరోజు మన పిల్లలు మన మాట వినకుండా ఎదిరింటి ఆంటీ ఎదిరింటి అంకుల్ మాట వింటున్నారు. ఎందుకు నా మాట వింటలేదంటే ఒకటే, వాళ్ళలో ప్రాబ్లం లేదు, మనలో ప్రాబ్లం ఉంది. మనం ఏం పెంచుకోవాలా? గ్రావిటీ పెంచుకోవాలా. ఆమెన్. లెట్ us increase the gravitational force towards us in Jesus name. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అబ్రహాముకి ఆ గురుద్వాకార శక్తి ఉంది, ఆ ఆకర్షించే శక్తి ఉంది. కాబట్టి అబ్రహాము తన కుమారుని తీసుకొని ఆ హోరేబు కొండకి వెళ్తూ ఉంటే తనతో పాటు తన కుమారుడు రాగలిగాడు. అబ్రహాములో ఆ ఆకర్షణ. ఎక్కడికి వెళ్తున్నాం నాన్న అంటే, దేవునికి మనం ఆఫరింగ్ ఇవ్వడానికి వెళ్తున్నాం నాన్న, బయలుదేరదాం పదా అన్నాడు. వెంటనే ఆ కుమారుడు బయలుదేరాడు. ఈరోజు మన పిల్లల్ని మనము నాన్న చర్చికి రెడీ అవ్వంటారా అంటే, ముందు మీరు రెడీ అవ్వండి, తర్వాత మేము రెడీ అవ్వడం అంటూ ఉంటారా. మీరు వెళ్ళండి, మేము తర్వాత వస్తాం వెనకాల. చాలాసార్లు మనం ఎక్కడో ఫెయిల్ అవుతా ఉన్నాం. యేసుక్రీస్తు నామములో దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఈరోజు సూచన, గ్రావిటేషనల్ ఫోర్స్. లెట్ us have the gravitational force and let us receive our sons and daughters. మనం మన బిడ్డల యొక్క జీవితాలని వారిని మనము స్వాధీనపరచుకొనును గాక. లేదంటే వాళ్ళ మనస్సులు, వాళ్ళ ఆత్మ, వాళ్ళ ప్రాణం మన వైపు తిరగదు. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కువగా చెడుకి ఎక్కువ ఆకర్షింపబడతా ఉంటారు. చూడండి, చాలా నీట్గా చెప్పారు. అసలు ఎంత గొప్పగా చెప్పారంటే, మళ్ళీ ఇంకోసారి చదవండి. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఎలా ఉండాలి? ఒక వ్యక్తి, ఒక కుమారుడు, ఒక పిరిమిడ్ ఎలా ఉండాలా? తన ఇంటిని పరిపాలించాలా, తర్వాత తన పిల్లల్ని పరిపాలించాలా, ఆ తర్వాత 3rd లెవెల్లో ఉంది చర్చ్, ఫస్ట్ లెవెల్ కాదు చర్చ్. ఇప్పుడు చదవండి మా 5. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన ఎడల. వావ్. ఎవరైతే వాళ్ళ కుటుంబాన్ని పరిపాలించడంలో ఫెయిల్ అయిపోతారో వాళ్ళు ఏమైపోతారంట చూద్దాం. అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధిలో లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. వావ్, నిజంగా ఎంత గొప్పగా రాస్తున్నాడు. అంటే మనము కానీ ఇంట్లో పరిపాలించకపోతే చర్చ్లో కూడా మనం ఏమీ చేయలేము దేవుడికి. ఎందుకంటే మొదట నీ భార్యతో, మొదట నీ భర్తతో, మొదట నీ పిల్లలతో నీకు సమాధానం లేకపోతే నీకు దేవుడితో సమాధానము ఉండదు. అందుకని యేసు ప్రభు ఒక మాట అంటూ ఉంటాడు, when you come with an offering, if you're not having peace with your wife, with your family, with your brother, keep your offering there and go back to your house, have peace covenant and come back. నీ సహోదరుడితో నీవు సమాధానం లేకపోతే ఆ కానుక పక్కన పెట్టి వెళ్ళి వారితో సమాధానపడి అప్పుడు వచ్చి నీ కానుక వెయ్యి అంటాడు. ఆమెన్.
ప్రతి కుటుంబములో నిద్రలేచి సమాధానమే పరిపాలించును గాక. ఆమెన్. ఒకవేళ నీ పెనిమిటి గొడవ పెడుతున్నాడు అనుకో, సమాధానమే మన ఇంట్లో ఉండును గాక అని ప్రవచించండి. ఒకవేళ నీ భార్య గొడవ పెడుతుంది అనుకో, వెంటనే ఏమన్నా సమాధానమే మన ఇంట్లో ఉండును గాక, సమాధానమే మన ఇంట్లో ఉండును గాక అని మనం ప్రవచించును గాక. సో వాళ్ళు తిడతా ఉంటే గమ్ముగా తిట్టు అనకండి. సో దే ఆర్ రిలీజింగ్ పాయిజన్, దే ఆర్ రిలీజింగ్ డార్క్నెస్. డోంట్ ఇన్హెరిట్ దట్ అండ్ డోంట్ ఎంటర్టైన్ ద డీమన్ ఇన్ అవర్ హౌస్. చూడండి, ఒక విషయంలో మనము బలహీనపడ్డాం అనుకోండి, ఆ బలహీనపడినటువంటి విషయాల్లో మనం అనేకులకి బలపరచలేం. మన కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయా, మన కుటుంబాల్లో పెనిమిటితో ఇబ్బందులు ఉన్నాయా, వేరే స్త్రీకి మనం చెప్పలేం. హలో, ఏం కాదు, దేవుడు కాపాడతాడని చెప్పలేం. ఈరోజు నీ పెనిమిటితో, నీ భార్యతో నీకు ఇబ్బందులు ఉన్నాయా, వేరే నీ ఫ్రెండ్కి, నీ సహోదరుడికి, అన్నకి చెప్పలేవు. ఏం కాదు, దేవుడు కలుపుతాడని చెప్పలేం. మనం ఈరోజు మనకు అప్పులు ఉన్నాయా, మనం వేరే వాళ్ళకి అప్పులు దేవుడు తీరుస్తాడని చెప్పలేం. చెప్పగలమా? ఈరోజు నీకు అనారోగ్యం ఉంది, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని వేరే వాళ్ళకి చెప్పలేం. వాయ్, మనకు గ్రిప్ ఉండదు. ఈరోజు అవి పోవును గాక, మనం అనేకులకు చెప్పును గాక. హల్లెలూయా. ఈరోజు కొన్నిసార్లు చూడండి, మనము సమస్యలో ఉన్నప్పుడే మనలాంటి సమస్య ఇంకొరకు వస్తూ ఉంటుంది. వెంటనే ఏం చేయాలి తెలుసా? వాళ్ళకు కూడా చెప్పాలా. దేవుడు ఖచ్చితంగా నిన్ను శ్రమలో నుంచి బయటికి తీసుకొస్తాడని. శ్రమలో నుంచి బయటికి తీసుకొస్తాడు, కష్టాల్లోంచి బయటికి తీసుకొస్తాడు దేవుడని మనం ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఎప్పుడు కూడా ఎదుటివాడి శ్రమల్లో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వారిని దేవుని మాటలు చెప్పి మనల్ని బలపరచాలి. ఆమేన్. అది వాడికి పనిచేస్తుంది, మనకు పనిచేస్తుంది. ఇంకా నా జీవితాన్ని దేవుడు బాగు చేయలేదు, ఇంకా వాళ్ళ జీవితాన్ని ఏం బాగు చేస్తాడు అని మనము తప్పుగా దేవుడిని అర్థం చేసుకోకూడదు. ఆమేన్. చూడండి, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షా విధికి లోబడకుండునట్లు కొత్తగా చేరిన వాడై ఉండకూడదు. మరియు అతడు నిందాపాలై అపవాది ఉరిలో పడకుండునట్లు సంగమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. వావ్. అంటే సంఘానికి వచ్చే వ్యక్తి, సంఘానికి వచ్చే కుమారుడు, కుమార్తె ఎలా ఉండాలి తెలుసా? నీ గురించి అనేకులు గొప్ప సాక్ష్యాలు చెప్పే విధంగా మీరుండును గాక. ఆమెన్. Let many people give you good testimony about yourself in Jesus name. ఆమెన్. నువ్వు సాక్ష్యం అంటే రోగం పోయింది, అప్పులు పోయినాయి, అదొక సాక్ష్యాలు. సాక్ష్యం అంటే ఎలా ఉంటుంది తెలుసా? కొన్నిసార్లు అవేమి లేకపోయినా ఇంకో సాక్ష్యం కూడా చెప్పొచ్చు. ఏమంటే, అబ్బా ఆ వ్యక్తి క్యారెక్టర్ చాలా బాగుంటుంది, ఆ వ్యక్తి బిహేవియర్ చాలా మంచిగా ఉంటుంది, ఆ వ్యక్తి చాలా డిసిప్లిన్గా ఉంటాడు, ఆ వ్యక్తి చాలా మంచిగా ఉంటాడు, ఆ వ్యక్తి చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు, ఆ కుమార్తె చాలా ప్రార్థనా పరురాలు, ఆ వ్యక్తి చాలా నిష్ఠగా ఉంటుంది, పాపం ఎరుగని స్త్రీ, పాపము చేయని పురుషుడు అని గొప్ప సాక్ష్యాలు మన మీదకి చెప్పును గాక. ఆమెన్. మళ్ళీ ఇంకోసారి చదువుతారు స్క్రిప్చర్. వండర్ఫుల్ స్క్రిప్చర్. మరియు అతడు నిందాపాలై అపవాది ఉరిలో పడకుండునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందిన వాడై ఉండవలెను. ఓకే. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను దుర్లభమును నపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మములను పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇంటిని పరిపాలిస్తాడో గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తికి ప్రమోషన్ ఏం తెలుసా? సంఘములో ఒక పరిచారకుడు. ఆమెన్. సంఘములో పని చేసేవాడు. ఆమెన్. సంఘానికి పనికొచ్చేవాడు. ఆమెన్. అంటే నువ్వు ఇంటిలో పనికొచ్చావంటే, నువ్వు ఇంట్లో పరిపాలిస్తున్నావంటే సంఘములో కూడా నువ్వు దానిలో ఉపయోగించగలవు. ఆమెన్. నువ్వు ఇంట్లో పొరపాటున భార్యని అసహించుకుంటున్నావా, సంఘానికి వచ్చి కూడా ఒక స్త్రీని అసహించుకుంటావు. సో వెన్ యు విన్ ఇన్ ద హౌస్, నువ్వు నీ ఇంట్లో నువ్వు గెలవగలిగితే, నీ ఇంట్లో నువ్వు పరిపాలించగలిగితే, నీ ఇంట్లో నువ్వు మంచి సర్టిఫికేట్ ఉంటే, నీకు మంచి సాక్ష్యం ఉంటే, నీ ఇంట్లో నీ జీవితంలో నీకు మంచి కాండక్ట్ సర్టిఫికేట్ ఉంటే, నువ్వు చర్చిలో ఆటోమేటిక్గా ఒక మంచి పరిచారకుడుగా పేరు పొందుకోగలవా? ఆమేన్. సో దేవుడు కూడా ఒక పరిచారకుడిని ఎలా వెతుకుతున్నాడంటే, ఒక పరిచారకుడికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఎలా ఉండాలంటే, ఆ ఇంటిని ఆయన పరిపాలించుకోవాలి. ఆమేన్. యు నీడ్ టు రూల్ యువర్ హౌస్.
పురుషులను అడిగితే, అయ్యా మీ ఇంట్లో మీ భార్యలు మీ మాట వింటున్నారా, మీ పిల్లలు మీ మాట వింటున్నారా? బొత్తిగా వినకుండుస్తున్నారండి. ఉన్నాయా లేవా డైలాగులు? యా, సమ్టైమ్స్ వింటారు, సమ్టైమ్స్ ఏమా మీ ఇంట్లో పెనిమిటి మంచిగా, ఎక్కడ బ్రదర్ మా ఆయన ఫుల్లుగా తాగుతాడండి, ఎక్కడ బ్రదర్ మా ఆయనకి ఒకటే SMS వస్తుంటాయి, ఒకటే ఫోన్లు వస్తుంటాయి, ఒకటే చాటింగ్ చేస్తూ ఉంటాడు అని రాంగ్ సర్టిఫికేట్స్ వస్తూ ఉన్నాయి. ఒక సంఘానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడంటే ఆ వ్యక్తి ఇంట్లో గెలిచి ఉండాలి. ఆమేన్. ఎవ్రీ మ్యాన్, ఇట్స్ ఎ కాషన్ ఫర్ యూ. ఎవ్రీ మ్యాన్, ప్రతి పురుషుడికి ఇదొక హెచ్చరిక, ప్రతి స్త్రీకి ఇదొక హెచ్చరిక. ఎందుకంటే మీరు మందిరానికి వచ్చేటప్పుడు మీరు ఒక పనివారిగా ఉండినగాక, మీరు పని చేయడానికి వస్తున్నారని మీరు మర్చిపోకూడదు సంఘానికి. సో యు ఆర్ కమింగ్ టు వర్క్ ఫర్ గాడ్, నాట్ టు జస్ట్ లిజన్. వినడానికి మాత్రమే మీరు మందిరానికి రావట్లే, దేవుని పని చేయడానికి కూడా మందిరానికి వస్తున్నారు. ఆమేన్. చూడండి, మళ్ళీ చదవండి ఆ స్క్రిప్చర్. యా, వండర్ఫుల్ స్క్రిప్చర్ అండి, వండర్ఫుల్ స్క్రిప్చర్. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను. అంటే ద్విమనస్సులు అంటే ఏంటి? రెండు మనసులు అంటే ఇక్కడ చర్చిలో బాగా పనిచేసి బయటికి వెళ్ళి ఈ చర్చిలో నాకు బాగా పని చెప్తున్నారు, ఈ చర్చిలో బాగా చైర్లు వేసి బాగా శుభ్రంగా కడిగి బయటికి వెళ్ళి మొత్తం అంతా నేనే చేస్తున్న పని అంతా, వాళ్ళు ఏమీ చేయట్లేదు, తలకాయనే పైపోతుంది అని గొనుగుడు సనుగుడు రెండు నాలుకలు ఉన్నాయి చూసారా, అక్కడ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఏం తెలుసా? డిప్రమోషన్ అండ్ రిజెక్షన్ అండ్ డిబార్ అండ్ అన్ని చాలా చాలా ఉంటాయి. మళ్ళీ చదవండి మా. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను మిగుల మద్యపానాసక్తులను. అబ్బో, ఇంకో క్వాలిటీ ఉంది. పరిచారము ధర్మము చెయ్యాలంటే ద్విమనస్సులు అంటే ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎవరికి రెండు నాలుకలు ఉంటాయి తెలుసా? పాముకి. చాలా మంది మనిషి నాలుకలు ఇలా ఉంటాయి. అంటే ఇక్కడ ఒక దగ్గర ఒక మాట మాట్లాడతారు, అక్కడ దగ్గర ఒక మాట. అందుకే డైరెక్ట్ దేవుడు అంటున్నాడు, ద్విమనస్సులకై ఉండకుండా నెక్స్ట్ మిగుల మద్యపానాసక్తులను దుర్లభమునపేక్షించు వారునై ఉండక విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవాలి. అంటే ఏమేమి ఉండకూడదు ఒక పరిచారకుడికి? ద్విమనస్సు అంటే రెండు నాలుకలు, రెండవది మద్యపానము, ఇంకా మూడవది దుర్లభం అంటే బెనిఫిట్స్ కొరకు చేసేవాళ్ళు. ఆ పని చెడ్డదైనా కూడా వాళ్ళు చేసేవారిని దుర్వ్యాపారస్తులు అంటారు. ఈ భూమి మీద చెడు వ్యాపారాలు ఏమైనా చెప్పగలరా మీరు? రాంగ్ బిజినెసెస్ చెప్పగలరా? ఏదైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి రాంగ్ బిజినెస్లు. నంబర్ 1 వైన్ షాపులు, నంబర్ 2 బ్రోకర్ హౌస్లు, నంబర్ 3 పాన్ డబ్బాలు, నంబర్ 4 క్లబ్బులు పబ్బులు, ప్యాకెట్ ఆడుతుంటారు కదా, అవి దుర్వ్యాపారాలు అవి. ఇంకా దొంగతనాలు, ఇదొక బిజినెస్ యాక్చువల్లీ. ఇది మోసం చేయడం కూడా ఒక వ్యాపారమే. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. సో మోసభరితమైనటువంటి ఆత్మను ఖచ్చితంగా మనం జయించును గాక. మనం ఇతరులకి మనము చెడుని మనం నేర్పిస్తున్నామా అని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, అందుకనే ఒక పరిచారకుడికి ఇవన్నీ ఉండకూడదని దేవుడు చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చదవండి మా. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండి ద్విమనస్కులను. అంటే రెండు మనస్సులు పొరపాటున ఉండకూడదు. మిగుల మద్యపానాసక్తులను దుర్లభమునపేక్షించు. అంటే చెడు వ్యాపారాలను మనం చేయకుండా ఆ మూడిటి జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండండి. ఆమేన్. కొందరు చాలా మంచోళ్ళు అయి ఉంటారు కానీ మందు తాగుతూ ఉంటారు. కొందరు చాలా మంచోళ్ళు అయి ఉంటారు, రెండు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొందరు చాలా మంచోళ్ళు అయి ఉంటారు, చెడు వ్యాపారాలు చేస్తూ ఉంటారు. నో, నువ్వు ఇంటిని కానీ కాపాడుకోగలిగితే నువ్వు పరిచారకుడుగా ఉండడానికి నీకు క్వాలిఫికేషన్ రెడీ అవుతుంది. ఆమేన్. హల్లెలూయా. గాడ్ వాంట్స్ యూ టు బి ఏ వర్క్మన్. అంటే ఒక పని చేసే పరిచారకుడుగా నువ్వు ఉండాలని సంఘములో దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో జాగ్రత్త గమనించండి, ఒక పరిచారకుడికి ఉండవలసినటువంటి లక్షణాలు. నంబర్ 1 విశ్వాస మర్మములను పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారై ఉండవలెను. హోల్డింగ్ ద మిస్టరీ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఎ ప్యూర్ కాన్సెన్స్. యా, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. ఆగండి. ఎవరైతే పరిచారకులుగా మీరు ఉండాలని కోరుకుంటారో మీరు పేర్లు ఇవ్వండి, మిమ్మల్ని అందరినీ పరీక్షిస్తాను నేను. ఆమెన్. యూ విల్ హ్యావ్ ఎ టెస్ట్.
జస్ట్ ఊరికే చర్చకు వచ్చి వెళ్ళిపోకండి గమ్ముగా. చూడండి, మొట్టమొదటిగా దేవుడు శిష్యులను ఎన్నుకున్నప్పుడు వాళ్ళు పరిచారకులుగా వాళ్ళు మార్చబడ్డారు. వాళ్ళ మొట్టమొదటి ఉద్యోగం ఏంటి? పరిచారకుడు. యేసు ప్రభు మినిస్ట్రీలో వాళ్ళు ఏ పని చేశారు? పరిచారకుల బిజినెస్. వెంటనే అంటున్నాడు యేసు ప్రభు మీటింగ్ పెట్టిన తర్వాత, రే ఎవరి దగ్గర ఏదన్నా ఉందా తినడానికి పోయి తేపోండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? తెచ్చారు. ఆమెన్. దే ఆర్ నాట్ బిలీవర్స్, దే ఆర్ వర్కర్స్. వారు పరిచారకులు. ఆమెన్. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను, తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవలెను. అటువలే పరిచర్య చేయు స్త్రీలును. అదిగోండి, ఇప్పుడు దాకా పురుషుల గురించి మాట్లాడారు, ఇప్పుడు స్త్రీల గురించి మాట్లాడుతున్నాడు. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవము గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారుగా ఉండవలెను. పరిచారకులు ఏకపత్ని పురుషులను. ఇక్కడ చూడండి, పరిచారకులకి ఎంతమంది భర్తలు ఉండాలి? పరిచారకులకి ఎంతమంది భార్యలు ఉండాలి? ఓన్లీ వన్. యా, పరిచారకులకు ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారునై ఉండవలెను. మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చాడు అతను. సో ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఎ వర్కర్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని పనిని, దేవుని పరిచారమును చేయాలని ఆశపడుతున్నావా? సర్వశక్తి గల దేవుడు కోరుకుంటున్నాడు, నువ్వు మాన్యుడై ద్విమనస్కులు కాక, మద్యపానము లేక, ఒకే భార్యను కలిగి నువ్వు ఉండగలిగితే, నీ కుటుంబాన్ని పాటించగలిగితే, యు ఆర్ ఎలిజిబుల్ టు వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఇంకా చాలా మందికి 2 భార్యలు, 3 భార్యలు, 4 మంది, వాళ్ళందరూ మందిరానికి సరిగ్గా రాలేరు. ఎందుకంటే వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. ఎవరైతే ఏకపత్ని పురుషుడై ఉంటారో దేవుడు పురుషుడిని అభిషేకించును గాక. మొట్టమొదటికి ఫ్యామిలీ. ఇఫ్ యు ఆర్ ఫిట్ టు యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ఫిట్ టు ద చర్చ్. చూడండి, ఎప్పుడైతే నువ్వు నీ కుటుంబానికి ఫిట్ అయి నీ కుటుంబాన్ని మంచిగా పరిపాలించగలవో, నువ్వు మందిరానికి వచ్చినా కూడా ఆ అబ్బాయిని నీ కొడుకుగా స్వీకరిస్తావు. నువ్వు మందిరానికి వచ్చినా కూడా ఆ అమ్మాయిని నీ కూతురుగా స్వీకరిస్తావు. ఆమెన్. If you are scolding your son and daughter in the family, the same way when you come to church, you will scold the daughter, you will scold the son. నువ్వు నీ ఇంట్లో నీ కొడుకు నీ కూతుర్ని బాగా ప్రేమించి బాగా పరిపాలించగలిగితే, సంఘముకు వచ్చి కూడా నువ్వేం చేయగలవు తెలుసా? అక్కడ కూర్చున్న యవనస్తుడిని నువ్వు ప్రేమించగలవు. అక్కడ కూర్చున్న యవనస్తురాలని, చిన్న బిడ్డల్ని, పెద్దల్ని, అందరిని నువ్వు ఏం చేయగలవు? ఆ పరిచారకుడు ప్రేమించగలడు. హల్లెలూయా. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ వర్క్మెన్షిప్. యేసుక్రీస్తు నామములో సంఘముకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుడు ఎలిజిబిలిటీ ఏమిస్తున్నాడు తెలుసా? పరిచారకుడిగా దేవుడు అభిషేకిస్తున్నాడు. ఆమేన్. యూ కెన్ వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, యూ కెన్ వర్క్ ఫర్ ఈజియం ఇన్ జీసస్ మైటీ నేమ్. 24/7 నువ్వు పని చేయొచ్చు. ఆమేన్. ఎప్పుడు? నీ కుటుంబాన్ని నువ్వు జాగ్రత్తగా పరిపాలించినప్పుడు. ఈరోజు నుంచి మీ అందరికీ దేవుడు ఇస్తున్న అడ్వైజ్, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా పరిపాలించండి. ఆమెన్. యూ కెన్ వర్క్ ఫర్ మినిస్ట్రీ, యూ కెన్ వర్క్ ఫర్ ఈజియం, యూ కెన్ వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సో ఏ క్రైస్తవుడు దేవుని మందిరంలో కాకుండా నువ్వు బయట చేస్తే యూ వోంట్ బి ప్రాఫిటబుల్. సంఘ సమాజం అంటే చాలామంది అనుకుంటారు సోషల్ వర్క్ అని. సోషల్ సర్వీస్ చెయ్యి, నీకు 1 రూపీ కూడా ప్రాఫిట్ ఉండదు. యూ డూ విత్ ద మినిస్ట్రీ. సంఘముతో కనెక్ట్ చెయ్యి, అది ఎంతో ఆశీర్వాదానికి నీకు దారితీస్తుంది. ఆమేన్. మొట్టమొదటిగా సంఘమా, ఇల్లు. ఫస్ట్ ప్రిఫరెన్స్ యూ నీడ్ టు గివ్ టు ద ఫ్యామిలీ. ఆమేన్. దెన్ యూ విల్ బి ఎలిజిబుల్ టు డూ వర్క్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఈరోజు మీ కుటుంబాలు కట్టబడును గాక. ఈరోజు ఎన్నడూ లేని ఒక గొప్ప ఐక్యత ఈ రోజు నుంచి కలుగును గాక. మీ కుటుంబంలో సమాధానం కలుగును గాక. మీ కుటుంబంలో పరిపాలన కలుగును గాక. మీ కుటుంబంలో దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు రిలీజ్ చేయను గాక. మీ కుటుంబాల మీదకి దేవుడు అనేకమైన కృపలు రిలీజ్ చేయను గాక. మీ కుటుంబాల మీదకి దేవుడు అనేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు దేవుడు రిలీజ్ చేయను గాక. నీతిమంతుల కుటుంబాలు దీవెనకరముగా, ఆశీర్వాదకరంగా ఉండును గాక. నీతిమంతుల తల మీదకి దేవుడు ఆశీర్వాదాన్ని రిలీజ్ చేస్తాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, నీకంటూ ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం వర్ధిల్లును గాక. దేవుడు కోరుకుంటున్నాడు నీ ఫ్యామిలీ బ్లెస్ అవ్వాలని. ఆమేన్. నీ కుటుంబం సర్వనాశనం అయిపోవాలని దేవుడు కోరుకోవట్లేదు. నీ గొడవలకు దేవుడు కారణం కాదు.
నీ మనస్పర్ధలకు దేవుడు కారణం కాదు. నీ గొడవలకు, నీ యొక్క డిసప్పాయింట్మెంట్కి, నీ యొక్క విభజనకు దేవుడు కారణం కాదు. నీ కలయిక దేవుడు కారణమై ఉంటాడు. ఆమెన్. ఇఫ్ యు ఆర్ సింగిల్, దేవుడు కొంచెమే దీవిస్తాడేమో. ఇఫ్ యు ఆర్ ఎ ఫ్యామిలీ, గాడ్ విల్ బ్లెస్ డబుల్ పోర్షన్ ఇన్ జీసస్ నేమ్. ఆమెన్. మీకున్న బెస్ట్ క్వాలిఫికేషన్ ఏం తెలుసా? యు ఆర్ ఎ ఫ్యామిలీ అండ్ యు ఆర్ హ్యావింగ్ ఎ ఫ్యామిలీ. హల్లెలూయా. యూ కెన్ రిసీవ్ మోర్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్. ఆమెన్. ఈరోజు మీరు ఈ వాక్యాన్ని, ఈ స్క్రిప్చర్స్ని మర్చిపోకండి. అపోస్తుల కార్యము 10:22. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. వావ్. మీరు గమనించినట్లయితే కొర్నేలు అనే ఒక వ్యక్తి స్వప్నమందు దేవుడు అతనితో మాట్లాడి, నువ్వు పేతురు అనే సేవకుడిని పిలిపించుకో అని చెప్పినప్పుడు ఓకే అని చెప్పి తన దాసుల్ని పంపిస్తాడు పేతురు దగ్గరికి. పేతురు దగ్గర తన దాసుల్ని పంపించినప్పుడు పేతురు నేను రానంటాడు. నేను రాను పో అంటాడు. ఎవరు చెప్పారు? నీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్పాలి కదా, పో అంటాడు. వెంటనే ఆ దాసులు అంటారు, అట్లేం లేదయ్యా, కొర్నేలు అనే వ్యక్తి ప్రార్థనాపరుడు, అతను పరిశుద్ధుడు, అతడు తన నీతిమంతుడు, అతడు తన ఫ్యామిలీ డెవలప్ అవ్వడానికి మీ చేత ప్రేయర్ పెట్టించుకుందామని ఆశపడుతున్నాడు అన్నప్పుడు వెంటనే పేతురు అంటాడు, ఓహో, తన ఫ్యామిలీ డెవలప్మెంట్ కోరుకుంటున్నాడా? అయితే లోపలికి రండి అని రిసీవ్ చేసుకున్నాడు. ఆమెన్. గాడ్ లవ్స్ యువర్ ఫ్యామిలీ డెవలప్మెంట్. ఆమెన్. నీ ఫ్యామిలీ, నీ కుటుంబం ఎదుగుదల కొరకు నీ ఇంట్లో ఎన్ని ప్రార్థనలను నువ్వు పెట్టి తీరాలి. ఆమెన్. ఉద్యోగం వచ్చిందని ప్రేయర్ పెట్టుకున్నావు, కారు కొన్నామని ప్రేయర్ పెట్టుకున్నావు, ఇల్లు కొన్నామని ప్రేయర్ పెట్టుకున్నావు. నీ ఇంటికి ఎప్పుడైనా ప్రేయర్ పెట్టుకున్నావా? నా ఫ్యామిలీ బ్లెస్ అవ్వాలని. సో కొత్త పాయింట్ రాసుకో, నీ ఇల్లు బాగా బ్లెస్ అవ్వాలని ప్రేయర్ పెట్టుకో. ఆమెన్. మళ్ళీ ఇంకోసారి చదువుతల్లి. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలి అను ఒక మనుషుడున్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధ దూత వలన బోధింపబడెనని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చెను. తర్వాత మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరెను. యొప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు, ఓ మై గాడ్, హల్లెలూయా. సో ఈరోజు నా కుమారుడు, నా కుమార్తె, మై డియర్ వండర్ఫుల్ ఫ్యామిలీ, మనందరికీ తెలియాల్సిన ఒక మర్మం ఏంటి తెలుసా? మన కుటుంబమే కాదు, మనకు నచ్చిన కుటుంబాలన్నీ బ్లెస్ అవును గాక. మన కుటుంబమే కాదు, మన కుటుంబానికి వస్తే సేవకుడు వస్తాడు కాబట్టి మన కుటుంబానికి అనేక కుటుంబాలను ఆహ్వానిద్దాం. అనేక కుటుంబాలు కూడా వచ్చినప్పుడు అనేక కుటుంబాలు కూడా బ్లెస్ అవుతాయి అనే ఒక మంచి కాన్సెప్ట్తో నీ ఇంట్లో నువ్వు ప్రేయర్ మీటింగ్ పెట్టాలి. ఆమెన్. అప్పుడు ఆ ఇల్లు బ్లెస్ అవుతుంది, ఆ ఇంటికి వచ్చిన ప్రతి ఫ్యామిలీ బ్లెస్ అవుతుంది. ఆమెన్. చూడండి ఎవరెవరు వచ్చారు ఆ ఇంటికి. మరునాడు వారు కైసరయ్యలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. yes amen. it's a very good sign to honor a man of God. amen. it's a honor. దైవజనుడు పాదాలను తాకడం అనేది ఒకలాంటి బ్లెస్సింగ్ అనుకోండి. అతను వెళ్ళి నేరుగా, అయ్యా మా ఇంటికి వచ్చావు, చాలా గొప్ప విషయం అని చెప్పి కాలు పట్టుకున్నాడు. ఆమెన్. ఈరోజు మన కుటుంబమే కాదు, అనేక కుటుంబాలు మన ద్వారా బ్లెస్ అవును గాక. మన కుటుంబంలో ప్రేయర్ పెట్టామంటే అనేక ఫ్యామిలీలు కూడా బ్లెస్ అయిపోవాలి. ఆమెన్. అప్పుడు అన్ని బ్లెస్డ్ ఫ్యామిలీస్ అన్ని బ్లెస్డ్ చర్చ్కి వచ్చేస్తాయి. ఆమెన్. that's how blessed families will remain in the church. amen. దీవించబడినటువంటి కుటుంబాలే సంఘములో స్థిరపడతాయి. ఆమెన్. దీవించబడని, శపించబడి ఉన్న, దేవుని కృపలేని ఆ యొక్క కుటుంబాలు మందిరములో స్థిరపడవు. ఆమెన్. సో ఈ హౌస్ని
నా కుటుంబం బ్లెస్ అవ్వాలని నీవు కోరుకుంటున్నావా? అయితే నీ ఇంట్లో ఖచ్చితంగా ప్రేయర్ మీటింగ్ పెట్టి తీరాలి. ఆమెన్. యు నీడ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఒక కుటుంబం ఎలా బ్లెస్ అవుతుంది, ఒక కుటుంబం